హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ సీజన్ 1 ఎపిసోడ్ 3ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కామెంట్ సెక్షన్లో కొత్తగా హైప్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఆ హైప్ సింబల్ మీద అయితే ట్యాప్ చేయండి. మీరు జస్ట్ ఆ హైప్ మీద ట్యాప్ చేస్తే చాలు మన వీడియో అనేది మరికొంతమందికి అయితే కొత్త వ్యూవర్స్కి అయితే రీచ్ అవుతుంది. అండ్ మన వీడియో కొంచెం బాగా రీచ్ అనేది కూడా వస్తుంది. సో మీరు ఈ విషయం చేశారంటే తప్పకుండా మన ఛానల్కి మంచి రీచ్ అనేది వస్తుంది. సో నాకు కూడా కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది. సో నా గోల్ అంతా ఒకటే, ముందు మాదిరి మన ఛానల్ కొంచెం బాగా రీచ్ వచ్చిందంటే ముందులాగానే డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పి నేను ఎంతో కష్టపడుతున్నాను. సో మీరు ఈ కొంచెం హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దాం. అలాగే ఈ యానిమే యొక్క స్టార్టింగ్లోనే బ్లాక్ థానోస్ యొక్క ఏజెన్సీని చూపిస్తారనమాట. ఇంకా నార్మల్ ఇంట్రో మీ అందరికీ తెలిసిందే. ఈ బౌండరీస్ పాత్స్ గురించి, వాటి పాయింట్స్ గురించి, అలాగే వాటి పవర్స్ గురించి చాలా మందికి దీని గురించి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందని నాకు తెలుసు. సో ఎవరెవరైతే దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కింద కామెంట్ చేయండి. ఈ బౌండరీస్ గురించి, ఆ పాత్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ పవర్స్ ఏమేమి ఉంటాయి అనే దాని మీద నేను ప్రత్యేకించి ఒక సపరేట్ వీడియో చేస్తాను మాంగా రీడ్ చేసి. సో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కింద కామెంట్ చేయండి. సో స్టార్టింగ్లోనే ఒక బ్లాండ్ మనిషిని చూపిస్తారనమాట. ఇతను ఎవరో కాదు, మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో అయితే ఎవరైతే క్లైన్ని ఫాలో చేస్తుండగా చూసామో వాడే అనమాట. సో మిగతా వాళ్ళంతా వీడిని పట్టుకొని లైక్ ఆ డిటెక్టివ్స్ వీటిని ఆరాని చెక్ చేస్తూ ఉంటారనమాట. వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి పవర్స్ ఏంటి అని. నిజానికి తన ఒక సీక్రెట్ ఆర్డర్ అనే లైక్ సీక్రెట్ ఆర్డర్స్ యొక్క టీం నుంచి వచ్చిన వాడు. నిజానికి వాడు కూడా ఆ గ్లెన్స్ ఫ్యామిలీ యొక్క నోట్బుక్ గురించి వెతుకుతూ ఉంటాడు. సో దీన్ని బట్టి వీళ్ళందరికీ అర్థమవుతుంది. సో వీళ్ళు అందరికంటే ముందుగా వీళ్ళ ఎలాగైనా ఆ బుక్ని సంపాదించుకోవాలనుకుంటారు. ఇద్దరి మాటల మధ్య బ్లాండ్ వ్యక్తి చెప్తాడనమాట, మా టీం అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోదు, ఆ బుక్ దొరికేంత వరకు నన్ను ఒక్కనే కాదు ఇంకా చాలా మందిని పంపిస్తూనే ఉంటారని చెప్తాడు. ఇలా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడే డక్స్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి క్లెన్కి ఆ బుక్ గురించి ఒక క్లూ దొరికిందని చెప్పి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తారనమాట. నిజానికి అక్కడ ఒక లేడీ వచ్చేసి చనిపోయి పడి ఉంటుంది. తన బాడీ మొత్తం పురుగులు పడిపోయి ఉంటాయి. దీన్ని బట్టి వీళ్ళందరికీ అర్థమవుతుంది తను చనిపోయి చాలా రోజులైంది అని. క్లెన్కి ఇదంతా చూసి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ టైంలోనే క్లెన్కి ఒక పోషన్ అనేది ఇచ్చి దాని స్మెల్ చూడమని చెప్తారనమాట. స్మెల్ చూసిన తర్వాత మన క్లెన్కి కొద్దిగా నార్మల్ గా అనిపిస్తుంది. నిజానికి వీళ్ళు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఆ లేడీ యొక్క కొడుకు అనమాట. ఆ కొడుకు వచ్చేసి డైరెక్ట్ గా గ్లెన్స్ యొక్క ఫ్యామిలీ బుక్ తో వచ్చేసి రిలేటెడ్ అయి ఉంటాడు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అతని వెతికి పట్టుకోవాలి అని అనుకుంటారు. కానీ ఎవరికి అతను ఎక్కడున్నాడు అనే విషయం తెలియదు. సో ఇక్కడే మనకు తెలిసే ఇంకొక విషయం ఏంటంటే లైక్ ప్రీవియస్ ఎపిసోడ్ లో చూసినట్టుగానే క్లెన్కి ఒక మనిషి వేరే బోట్ తెలుసుకోవడానికి పవర్ ఉంటుందన్నమాట. ఆ మనిషికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువుని తీసుకొని అతను ఎక్కడున్నాడు, ఎంత దూరంలో ఉన్నాడని తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ కూడా వీళ్ళు అదే ట్రిక్ ని యూజ్ చేసుకుందాం అనుకుంటారు. ఆ మనిషి యొక్క బట్టల్ని అలాగే తన ఫోటోని పెట్టి వాటిని ముట్టుకొని అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి క్లెన్ ట్రై చేస్తాడనమాట. ఒక స్వాట్ ద్వారా ఉపయోగించుకొని లైక్ అది నిజానికి చూడడానికి ఒక కత్తిలాగా చేతికర్ర లాగానే ఉంటుంది. దానికి చివరిలో ఒక షార్ప్ అయిన కత్తి మాదిరి ఉంటుంది అనమాట. దాన్ని యూజ్ చేస్తారనమాట వీళ్ళు అతను ఎక్కడున్నాడో చూడడానికి. కాకపోతే ఇక్కడే వీళ్ళందరికీ షాక్ ఏంటంటే తను ఏ కత్తిని అయితే యూజ్ చేయాలనుకుంటాడో అదే కత్తి తిరిగి తన మీదకే దాడికి వస్తుంది అనమాట. సో వెంటనే డిటెక్టివ్ దాన్ని ఆపేస్తాడు. ఇక్కడే వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే ఎవరైతే ఇంతకు ముందు ఇక్కడ వచ్చారో వాళ్ళు చాలా ప్రమాదకరమైన మ్యాజిక్ ని యూజ్ చేశారు. వీళ్ళు అనుకున్నంత తేలిగ్గా లేదు ఈ విషయం ఏదైతే చుట్టూ జరుగుతూ ఉందో. సో వీళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలని వీళ్ళకి అర్థమవుతుంది. ఆ లేడీ యొక్క కొడుకు పేరు రేబీబెర్ అనమాట. సో వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు రేబీబెర్ బహుశా తన దగ్గర చాలా పవర్స్ ఉంటాయి, లేకపోతే చాలా పవర్ఫుల్ అయిన వాడు తన ఫ్రెండ్ అయి ఉండాలి, లేకపోతే వాడిని వెతుకుతున్న వాళ్ళు ఇంకా పవర్ఫుల్ అయి ఉండాలి, వాళ్ళే బహుశా మ్యాజిక్ చేసి ఉండాలని వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. డన్స్ ఇక్కడ మన మ్యాజిక్ ని యూజ్ చేయకూడదు, మనం ఇంకొక దారిని ఏదైనా యూజ్ చేయాలని చెప్తాడనమాట. అదే హోలీ క్రెనాల్సిక్స్ అనమాట. వాళ్ళు ఆ ప్రదేశాన్ని వదిలేసి చానీస్ గేట్ దగ్గరకు వెళ్తారనమాట. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తామో అది ఆ లోపల ఏమేమి జరుగుతుంది అనేది. ఇక్కడ డన్స్ మన క్లెయిన్ కి వచ్చేసి ఒక సిక్ట్రల్ పెండులం ఇస్తాడనమాట. ఇది ఎందుకు యూస్ అవుతుంది అంటే తన పవర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే తను ఇంకోటి కూడా చెప్తాడు, వాళ్ళ ఒక టూల్ ని ఒక సాధనంగా యూజ్ చేసుకొని వాళ్ళ మ్యాజిక్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇక్కడ బీబర్ యొక్క వేరే బోర్డ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అలాగే క్లెయిన్ యొక్క పవర్స్ కూడా కొద్దిగా పని చేయట్లేదు. అందువల్లే వాళ్ళు ఖచ్చితంగా ఈ సీల్డ్ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేయాలనుకుంటారనమాట. సో ఈ సీల్డ్ మ్యాజిక్స్ ఏవైతే ఉంటాయో కొన్నిట్లో చాలా ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. సో అది హ్యూమానిటీని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అలాగే వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటే వాళ్ళ పవర్ఫుల్ అయిన మనుషులు కూడా కావచ్చు. అందుకనే వీటిని సీల్ చేసి పెట్టుంటారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయము, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 0 ఇలా గ్రేడ్స్ ఏవైతే ఉంటాయో ఎవరి గ్రేడ్ ఎంత తక్కువ ఉంటే అంత పవర్ ఎక్కువ ఉంటుందని దాని అర్థము.
సో నార్మల్గా మనం స్కూళ్ళలో కాలేజీలో గ్రేడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ మార్క్స్ అనుకుంటాం కదా, కానీ ఇక్కడ అలా కాదు. ఎవరి గ్రేడ్ ఎంత లో ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ మ్యాజికల్ పవర్ ఉంటుందని దాని మీనింగ్ అనమాట. ఇక్కడ అలాగే వాళ్ళు ఇంకొక ముగ్గురు వ్యక్తుల్ని కలుస్తారనమాట. మనం ముగ్గురు ఉన్నాము. ఆ ముఖ్యంగా ఇందులో క్లెయిన్ కి ఆంటిగోనస్ ఫ్యామిలీ ఒక నోట్బుక్ తో ఒక స్ట్రేంజ్ కనెక్షన్ ఉంది. సో తను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. ఇప్పటి వరకు ముగ్గురు మనం ఉన్నాము, ఇప్పుడు 6 అయ్యాము. సో వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అని చెప్పి వాళ్ళు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారనమాట. నెంబర్ 1 ఎల్ హసన్. తను బ్లాక్ లోన్ నుంచి వచ్చింటాడనమాట. ఇతని దగ్గర 7th సీక్వెన్స్ నైట్ మేర్ అనే పవర్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొకరు బోర్జియా కాప్స్ కలెక్టర్ గా పాత్వేలో ఉంటాడనమాట. ఇతని పవర్ వచ్చేసి సీక్వెన్స్ 8 యొక్క పవర్ మెయిన్ గా ఏంటి అంటే గ్రావిటీ గర్ల్. తర్వాత మనం గ్రావిటీ గర్ల్స్ కలుస్తాం అనమాట. నిజానికి తను కూడా ఈ కాప్స్ కలెక్టర్ పాత్వే నుంచి బిలాంగింగ్ ఉంటుంది. తన యొక్క సీక్వెన్స్ 11 ఏదైతే ఉంటుందో అది 7 అనమాట. స్పిరిట్ మీడియము. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునే టైంలోనే వాళ్ళలో ఒక తను మనలో ఎవరికైతే 0 పవర్ అబిలిటీ ఉందో నాకు తెలిసి వాళ్ళు తిరిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటాడనమాట. ఇక్కడ తను ఎవరి గురించి చెప్పట్లేదు అనమాట, క్లెయిన్ గురించి చెప్తున్నాడు. క్లెయినే సీర్ నుంచి బిలాంగింగ్ అవుతాడు. అలాగే తనకి ప్రస్తుతానికి 0 అబిలిటీ స్టేజ్ ఉంది. సో అలాంటప్పుడు అతన్ని యూజ్ చేయకూడదని ఇతను మాట్లాడుతూ ఉంటారు. సో మిగతా వాళ్ళంతా ఒక చిన్న కైండ్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. హోలీ క్యాథడ్రల్ చర్చ్ ఏదైతే ఉంటుందో వాళ్ళే ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఈ మిషన్ కి వచ్చేసి 2049 అనే కోడ్ నెంబర్ పెట్టుంటారనమాట. ఎందుకంటే ఇందులో గ్రేడ్ 2 యొక్క సీల్ ఆర్టిఫిషియల్ అనే మ్యాజిక్ ని యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టే గ్రేడ్ 2 అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్ అనమాట. వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఎవరైతే బీబర్ తప్పించుకున్నాడు, నిజానికి అతడు ఆ గ్లెన్స్ ఫ్యామిలీ యొక్క డిసెండెంట్ అయి ఉంటాడు అనమాట. సో అతన్ని మనం పట్టుకోవాలి వీలైనంత త్వరగా. ఎందుకంటే అక్కడ మనం చూసాము ఎంత పవర్ఫుల్ అయిన మ్యాజిక్ యూజ్ చేస్తుందో. వీలైనంత త్వరగా మనం వాడిని పట్టుకొని తీరాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. క్లెయిన్ కి నిజానికి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు చుట్టూ ఏం జరుగుతుందనే అర్థమే కాదు. తర్వాత వాళ్ళు లేదు మనం ఈ మిషన్ ఇప్పటి నుంచే కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు ఒక చిన్న కైండ్ ఆఫ్ రిచువల్ స్టార్ట్ చేస్తారనమాట. 2049 లైక్ ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ ని స్టార్ట్ చేసే ముందుగా క్లెయిన్ కి మాత్రం ఏమీ అర్థం కాకుండా చూస్తూనే ఉంటాడు. వాళ్ళు అలా చిన్నపాటి రిచువల్ చేసి జస్ట్ ఏదైతే టూల్ తెచ్చుంటారో దాని మీద ఉండే ముసుగుని తీసేస్తారు. ఆ ముసుగుని తీయగానే అక్కడ ఒక బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ ఉన్న దానంతా కదే కదులుతూ ఉంటుంది, ఓపెన్ అవుతుంది ఉన్నట్టుండి. తీరా చూస్తే ఆ బాక్స్లో నుంచి ఒక చిన్న సైజులో ఉండే డాల్ బయటకు వస్తుంది. నిజానికి అది ఒక జోకర్ డాల్. క్లెయిన్ దాన్ని చూసి మనసులో నవ్వుకుంటూ ఉంటాడు, ఇదేంట్రా ఒక చిన్న బొమ్మ బయటకు వచ్చిందని. మనకు కూడా అలాగే అనిపిస్తుంది గైస్. బట్ మనం ఎలా అయితే అనుకుంటున్నామో ఆ చిన్న డాల్ జస్ట్ నవ్వించుకోవడానికి కాదు, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్ ఇన్ దట్. పైకి ఎలా కనిపిస్తుందో జోకర్ లా అంతకు రెట్టింపు పవర్ అందులో ఉంటుందన్నమాట. ఆ డాల్ ఏదైతే బయటకు వచ్చిందో ఒక్కసారిగా అరుస్తుంది అనమాట డిమోనిక్ వేలో. సో అది అరవగానే క్లెయిన్ తో పాటు మిగతా వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కదలకుండా అక్కడికక్కడే నిలబడిపోయి ఉంటారనమాట. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆ డాల్ లో ఎంత పవర్ అనేది హోల్డ్ చేసింది అని. వెంటనే లియోన్ మన క్లెయిన్ టచ్ చేయగానే క్లెయిన్ నార్మల్ అయిపోతాడు. లేన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు, అసలు ఏంటి నాకు ఏమైంది అని. ఆ డాల్ అలాగే మన క్లెయిన్ ని చూసి తన వైపుగా రావడం మొదలు పెడుతుంది అనమాట. క్లెయిన్ మాత్రం కొద్దిగా భయపడతాడు నిజానికి అది ఏం చేస్తుందో అని. ఆ డాల్ క్లెయిన్ ఎందుకు ఫాలో అవుతుందంటే క్లెయిన్ కూడా బుక్ ని టచ్ చేసి ఉంటాడు. సో ఆ బుక్ యొక్క ఔరా మన క్లెయిన్ లో ఉంటుంది. బేసికల్ గా వాళ్ళు ఆ డాల్ ని సమన్ చేసింది ఆ బుక్ ని వెతకడం కోసం. సో ఆ బుక్ ని ఎవరెవరైతే టచ్ చేసి ఉంటారో ఎవరెవరిలో అయితే ఆ బుక్ యొక్క ఔరా ఉంటుందో ఫస్ట్ అది వాళ్ళనే టార్గెట్ గా చేస్తుంది. సో అందుకే క్లెయిన్ భయపడుతూ ఉంటాడనమాట. నిజానికి ఇది చూడడానికి ఒక పపెట్ లా ఉంటుంది, కానీ ఇందులో చాలా పవర్ అనేది దాగి ఉంటుంది. దీనికి ఏదైనా మిషన్ ఇస్తే అది ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీరుతుందనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిజానికి ఈ పపెట్ లో వచ్చేసి మనుషుల్ని కంట్రోల్ చేయగలిగేది, అలాగే వాళ్ళ మైండ్ లో ఏం జరుగుతున్నారని తెలుసుకోగలిగే పవర్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ పపెట్ మనుషుల యొక్క కదలికలతో పాటు తన బ్రెయిన్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది అని. ఈ పపెట్ రెయిన్ బీబర్ యొక్క బ్లడ్ ని లైక్ స్మెల్ ని తీసుకొని ఒక్కసారిగా డిమోనిక్ వేలో అరుస్తుంది. వీళ్ళందరికీ అర్థమవుతుంది. సో అదేదో సిగ్నల్ ఇస్తుందని అందరూ ఒక గుంపుగా స్టార్ట్ అయ్యి ఆ డాల్ ని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట రెయిన్ బీబర్ కోసం. ఆ డాల్ ఏదైతే ఉంటుందో ఒక డాగ్ ఎలా అయితే స్మెల్ తీసుకొని మనుషుల్ని వెతుకుతుందో ఇక్కడ కూడా అలాగే ఆ డాల్ కూడా రే బీబర్ యొక్క వేరే బోర్డ్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడే మనకు ఒక డిఫరెంట్ లొకేషన్ అనేది చూపిస్తారు. అది డాగ్ యొక్క మ్యాన్షన్ అనమాట. కైండ్ ఆఫ్ డిఫరెంట్ అయిన వాతావరణం ఉంటుంది. అక్కడే మనం రే బీబర్ ని చూస్తాము. మనం యాక్చువల్లీ చూస్తున్న రే బీబర్ నార్మల్ మనిషి కాదు. ఇట్స్ లైక్ హీఈస్ ఏ మానిస్టర్ గా కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడనమాట. అసలు అలా ఎందుకు జరిగింది అంటే తను ఆ ఫ్యామిలీ యొక్క డిసెండెంట్ అయ్యడం వల్ల తన ఎవరైతే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఉంటారో వాళ్ళ యొక్క పవర్స్ ని అబ్జర్వ్ చేయాలనుకుంటాడు. అందుకే తను ఆ బుక్ ని తీసుకొని వచ్చి అందులో ఉన్న రిచువల్ ని అలాగే ట్రై చేయడానికి చూస్తాడు. కాకపోతే ఆ రిచువల్ ఫెయిల్ అయి ఉంటుంది. ఆ రిచువల్ ఫెయిల్ అవ్వడం వల్ల తను ఒక మాన్స్టర్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాడు. అలాగే ఆ బుక్ ఏదైతే ఉంటుందో ఆ బుక్ తనలోకి
దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాడనమాట. ఇక్కడ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందో అదే ప్లేస్కి ఇంకొక క్లౌన్ అనేది వస్తాడనమాట. ఒక్కసారి ఈ క్లౌన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనం ఇదే క్లౌన్ని ఫస్ట్ ఎపిసోడ్లో మన క్లెన్ని వచ్చేసి సర్కస్ చూడడానికి రమ్మని చెప్తున్నప్పుడు మనం చూసుంటాము. నిజానికి క్లౌన్కి అలాగే ఇక్కడ జరుగుతున్న వాటికి కూడా సంబంధం ఉంటుందన్నమాట. ఆ క్లౌన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి నేను కొద్దిగా లేట్ అయిపోయాను, అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది మనకు దొరుకుతుంది అనుకుంటాము. అలాగే అతని చేతిలో ఒక మార్క్ అనేది చూపిస్తారనమాట. ఆ మార్క్ ఏంటి అంటే ఇతను కూడా సీక్రెట్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దానికి బిలాంగింగ్ అయి ఉంటాడు. అలాగే డిటెక్టివ్ వాళ్ళ టీం కూడా అక్కడికి వచ్చేస్తుంది అనమాట రే బీబర్ని వెతుక్కుంటూ. అలాగే మన క్లైన్ తన దగ్గర ఉన్న పెండెంట్ ద్వారా తన ముందర ఉన్న ప్రమాదాన్ని సెన్స్ చేసి ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం ఉందని చెప్పి అక్కడే ఆగిపోమంటాడు. అంతలోనే వాళ్ళ ముందుకి మాన్స్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయిన రే అక్కడికి వస్తాడనమాట. అతన్ని చూసి వీళ్ళందరూ ఒక్క క్షణంగా షాక్ అవుతారు. ఇతను మాన్స్టర్లా ఉన్నాడు, మనం ఈ పొజిషన్లో అతన్ని కంట్రోల్ చేయలేమనుకుంటారు. కాకపోతే ఇక్కడే వీళ్ళు ఒక టెక్నిక్ యూజ్ చేస్తారనమాట. వాళ్ళు రెయిన్ యొక్క బ్రెయిన్ని కొద్దిగా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు చాలా ట్రై చేస్తారు, బట్ నిజానికి అతని మీద ఎలాంటి శక్తులు పనిచేయమన్నమాట. వాళ్ళలో ఒక తను, నువ్వు ఇంతకు ముందులాగానే ఎలాగైతే క్లైన్కి చేసావో అలాగే తనని కొద్దిగా తన వీక్నెస్ ట్రై చేయడానికి చూడు, అతని మెదడులో ఏముందనేది గమనించని చెప్తారు. అందుకు తను ఏం చెప్తుందంటే, అట్లీస్ట్ మీరు ఒక 3 seconds వాడిని కదలకుండా పట్టుకోండి, మీరు వాడిని కంట్రోల్ చేయగలిగితేనే నేను వాడి వీక్ పాయింట్ ఏదైనా తెలుసుకోగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు వాడి బాడీ వాడి అధీనంలో లేదు, ఆ బుక్ పూర్తిగా వాడిని కంట్రోల్ చేస్తుంది. సో ఐ నీడ్ సమ్ టైమ్ అని చెప్తుంది అనమాట. నిజానికి ఆ 3 seconds అనేవి వీళ్ళకి చాలా పెద్ద విషయము. నిజంగా చెప్తున్నాను గైస్, మెయిన్ గా ఈ పార్ట్ ని మాత్రం మీరు ఖచ్చితంగా వీలైనంత వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ జరిగే ఫైట్ సీక్వెన్స్ అలాగే యానిమే యొక్క క్వాలిటీ ఇట్స్ అ టాప్ నోచ్. వీళ్ళు ఎంతో కష్టపడి నానా అగసాట్లు పడి ఆ రేగన్ అయితే తాళ్ళతో కట్టేస్తారు. ఇంకా ఆ అమ్మాయి అయితే వీడిని చంపేస్తుందని ఈ గ్యాప్లో వెంటనే మన క్లెయిన్ గ్యాంగ్కి అయితే కొన్ని విజువల్స్ అయితే వస్తాయి. సో వెంటనే ఆ బుక్ అనేది వాడి కడుపులో ఉందని చెప్పి తన గ్యాంగ్కి చెప్పి ఈ గ్యాప్లో వెంటనే ఆ రేగాడ్ అయితే తన లోపల ఉండే బుక్ను అనేది యూజ్ చేసుకొని వీళ్ళ మీద మల్టిపుల్ అటాక్స్ చేస్తాడు. దెబ్బకి మన గ్యాంగ్ అందరూ కుప్పకూలిపోతారనమాట. సో మన వాళ్ళందరూ చనిపోతారే అని చెప్పి మన క్లెయిన్ గార్డ్ అయితే ఎంతో టెన్షన్ పడతాడు. సో అప్పుడు ఇంకా మన క్లెయిన్ గార్డ్ డిసైడ్ అయిపోతారు అనమాట, ఇలా ఉంటే కుదరదు, నేను కూడా వీళ్ళకి ఖచ్చితంగా సాయం చేయాలి, సో నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి. ఇక్కడే మన క్లైన్ వచ్చేసి తనకి మిగతా టీంకి హెల్ప్ చేయడానికి వస్తాడనమాట. తన పవర్ని యూజ్ చేసి తన వీక్ పాయింట్ని తెలుసుకొని ఒక టార్చ్ నోట్స్ అనే టెక్నిక్స్ని యూజ్ చేస్తాడు. అంతలోనే టాలీ అక్కడికి వచ్చేసి రే మీద అటాక్ చేసి వాడిని చంపేస్తుంది అనమాట. అంతే, ఇక్కడతో రే యొక్క కథ అనేది ముగిసిపోతుంది. ఇంకా అమ్మాయి రేగాని చంపేయడంతో ఒక్కసారిగా తనలో ఉండే పవర్ అంతా తగ్గిపోతుంది అనమాట. సో తనకి ఇట్లాంటి టైంలోనే ఒక పోషన్ కావాలని చెప్పి తనకైతే పోషన్ దాపిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన క్లెయిన్ గార్డ్ అయితే ఆ బుక్ అనేది చూసేస్తాడు అనమాట. సో వెంటనే మనోడు దాని దగ్గరికి వెళ్ళి ఆ బుక్ అయితే తీసుకుంటాడు. వెంటనే తన వెనకాలకు వచ్చేసి ఆ జోకర్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి క్లెన్ మీద దాడి చేస్తారు. మిగతా వాళ్ళు కూడా క్లెన్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. నిజంగా ఇక్కడ జరిగే ఫైట్ సీక్వెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, సిక్స్ మెంబర్స్ అందరూ పవర్ఫుల్ అయిన డిటెక్టివ్స్, అందరి దగ్గర మ్యాజిక్ ఉంటుంది, బట్ ఒక్క జోకర్ వీళ్ళందరినీ ఓడించడానికి వీళ్ళందరికంటే ఎక్కువ బలవంతుడు అనే విషయాన్ని క్లియర్ గా చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు ఏ రకంగా ఎలాంటి మ్యాజిక్ ని యూజ్ చేసినా కూడా తిరిగి వాటిని ఓవర్ పవర్ చేస్తూ ఉంటాడు తను. అక్కడే ఒక డిటెక్టివ్ చేతిలో నుంచి వాళ్ళు ఏదైతే సీల్ గ్రేడ్ ని తెచ్చి ఉంటారో బాక్స్ అనేది అది కింద పడిపోతుంది. దాన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకుంటారు వీళ్ళని త్వరగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, లేకపోతే మనం ఇక్కడే ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుందని. కాకపోతే ఫైట్ కూడా నిజంగా అలాగే ఉంటుంది. ఎంత ట్రై చేసినా అందరూ కలిసి కూడా జోకర్ని ఓవర్కమ్ చేయలేకపోతారు. అంతలోనే మన క్లైన్కి ఐడియా వస్తుందన్నమాట, ఓ నేను క్లౌడ్ని ఆల్రెడీ చూసినాను, ఇతనే కదా నన్ను సర్కస్ రమ్మని చెప్పినాడు, సో వీడు స్టార్టింగ్ నుంచి నన్ను ఫాలో అవుతున్నాడని అర్థం చేసుకుంటాడనమాట. కానీ చివరికి ఎలాగోలా అందరూ కలిసి ఆ జోకర్ని ఓవర్ పవర్ చేసి తను చంపేయడానికి ట్రై చేస్తారు, అలాగే చంపేస్తారు కూడా. ఇక్కడే ఆ జోకర్ తను చనిపోతూ కూడా చాలా ట్రిక్కీగా వీళ్ళందరినీ ఆ పప్పెట్ యొక్క పవర్లో ట్రాప్ చేసేస్తాడు. సో ఎందుకంటే వీళ్ళందరూ పప్పటి యొక్క రేడియేషన్లో ఉంటారు. అలాగే ఆ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో లేకపోవడం వల్ల వీళ్ళందరూ దాని రేడియన్స్లో ఉండడం వల్ల వీరు అక్కడ ట్రాప్ అయిపోతారనమాట. అందరూ కదలలేకుండా ఉండిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు. అదే టైంలో క్లైన్ చెప్తాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం ప్రశాంతంగా ఆలోచిద్దాము ఇక్కడ నుంచి ఎలా బయటకు పడాలి అని చెప్పి. అంతలోనే తనకు రిచువల్ చేస్తాడు, దాని ద్వారా తను ఫాగ్ యొక్క ప్రపంచంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఎక్కడైతే టైం కొద్దిగా స్లోగా ఉంటుందో సిచ్యువేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయో అక్కడికి. కాకపోతే ఏదైతే సీక్వెన్స్ ఉంటుందో తను అక్కడి నుంచి బయటకు పడగానే తను కొద్దిగా మూవ్ అవుతూ ఉంటాడనమాట. దీనంతటికీ కారణం తను లక్ రిచువల్ని ట్రై చేసి ఉండటమే అనమాట. ఒకసారిగా తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాకపోతే అంతలోనే తనకు అర్థమవుతుంది ఇది పూర్తిగా శాశ్వతం కాదు అని, నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను అంటే క్లౌన్ తన ముందర ఒక డీల్ని పెడతాడనమాట. నువ్వు ఒక పని చేయను, నాకు బుక్ని హ్యాండ్ ఓవర్ చేసేసి నేను వదిలేస్తానని చెప్తాడు. ఇక్కడే మనకి అందరికీ షాక్ ఇచ్చే ఒక విషయం రివీల్ చేస్తారనమాట క్లౌను. ఏదైతే షేర్ సీక్వెన్స్ ఉంటుందో అందులో 8 నెంబర్ యొక్క మ్యాజిక్ ఏదైతే ఉంటుందో దాని పేరు క్లౌన్.
సో ఇప్పటి వరకు మన క్లెయిన్ ఏదైతే మ్యాజిక్ని యూజ్ చేస్తున్నాడో దాని డెఫినేషనే ఈ క్లౌన్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్ అయిన వాడు అని. మన క్లెయిన్ కూడా అతని మీద దాడి చేయడానికి ట్రై చేస్తాడనమాట. క్లెయిన్ కదలడాన్ని చూసి క్లౌన్ షాక్ అవుతాడు, నువ్వు ఎలా చేస్తున్నావు అని. నిజానికి అతనికి లక్ రిచువల్ గురించి తెలియదు. క్లెయిన్ మన జోకర్ని ఓవర్ పవర్ చేసేది అతనికి 2 షాట్స్ వేసి అతన్ని చంపేస్తాడనమాట. సో ఇక్కడే మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే తను ఆల్రెడీ తన పవర్ని ఓవర్కమ్ చేసేసాడు. సో నౌ మన క్లెయిన్కి క్లౌన్ కంటే కూడా ఎక్కువ పవర్ ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. సో వీళ్ళ ఏదైతే నోట్బుక్ ఉంటుందో అది వీళ్ళకి దొరుకుంటుంది కాబట్టి దీన్ని తీసుకుని ఇలా గాడెస్ చర్చ్లో ఇచ్చేస్తారనమాట. సో వాళ్ళు దాన్ని వెరిఫై చేసి దాని తర్వాత క్లెయిన్కి చదవడానికి ఒక ఛాన్స్ ఇస్తారు అని చెప్తారనమాట. అలాగే మన క్లెయిన్ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే డక్స్ వస్తాడు. ఇస్తారులేరా చదువు కానీ అంత ఆత్రం ఏంటికి అంటే అప్పుడే మన క్లెయిన్ చెప్తా ఉంటా, ఇన్ఫాక్ట్ నేను దాని గురించి కాస్త ఆలోచిస్తూ ఉండేది. మనం ఇంతకు ముందర ఆ క్లౌన్ గాని కలిసాం కదా, సో వాడే ఇప్పుడు నేను యూజ్ చేస్తుండే నా మ్యాజికల్ శక్తిని క్రియేట్ చేస్తాను అంటే వాడే నా టీచర్ అని కూడా చెప్పొచ్చు. సో వాడికి అంత పవర్ ఎలా వచ్చింది? సో వాడు మన అందరికంటే ఓవర్ పవర్లో ఉండడాన్ని చూసి నేను షాక్ అయిపోయాను. సో ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటా అనేది ఒకటే విషయము. నిజానికి నేను పోషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, క్లౌన్ పోషన్ గురించి నాకు తెలియాలి, అసలు అతని దగ్గర అంత పవర్ ఎలా వచ్చిందని నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్తాడనమాట. అప్పుడే వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిండే ఆ ముగ్గురు కూడా రిటర్న్ బయలుదేరుతూ ఉంటారు అనమాట. సో అప్పుడే ఆ ముగ్గురులో ఒక పర్సన్ అడుగుతామట, నువ్వు నిజంగానే ఆ బుక్ను ముట్టుకోవడం వల్ల ఆ క్లౌన్ నిన్ను ముట్టుకోవడానికి వచ్చిందా లేదంటే ఇంకేదైనా మ్యాటర్ ఉందా అని అడగడంతో అప్పుడే మన క్లినిక్కి అది అర్థం కాదు, బహుశా దాని గురించే ఉంటుంది, ఇంకా అది కాక నేనేం చేశాను అనడంతో అప్పుడే మన ఫ్రెండ్ గారు చెప్తామంట, అయినా క్లీన్ నువ్వు అలా ఎలా రా వాడిని నుదుటి మీద కాల్చావు, లిటరలీ 1 షాట్కి వాడి బుర్ర బొక్కడిపోయింది, లిటరలీ నేను వాడి డెడ్ బాడీని చూసి సర్టెన్ టైంలో షాక్ కూడా అయ్యాను, బట్ నువ్వు మాత్రం అంత ధైర్యంగా కాల్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఇన్ఫ్యాక్ట్ నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు అనడంతో అప్పుడే మన క్లీన్ గడ్ ఎంతో సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటాడు. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఆ ముగ్గురులో ఒక పర్సన్ చెప్తా ఉంటా, నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో నువ్వు మమ్మల్ని కూడా క్రాస్ అయిపోతావు, నీలో అంత పవర్ ఉంది, సో నువ్వు స్టెప్ బ్యాక్ అనేది తీసుకోవద్దు, ముందరకు వెళ్తూ ఉండు అనడంతో మనోడు కూడా సడన్గా తన మైండ్లో అయితే ఒక విజన్ అనేది వస్తుంది. సో మనోడు ఒక్క సెకండ్ షాక్ అయిపోతాడు అండ్ వెంటనే డక్స్ ఎంత పిలిచినా సరే మనోడు పలకడు అనమాట. సో ఒక్కసారిగా డక్స్ గట్టిగా రావడంతో మన క్లైన్ సారీ నేను కొంచెం టైర్డ్ అయిపోయాను, సో అందుకోసమే ఇలా కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో ఉన్నాను అనడంతో నేను వెళ్ళి ఆ బుక్స్ గురించి అండ్ ఆ హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అనడంతో అరే వాటన్ని గురించి ఫ్యూచర్లో తెలుసుకుందులే, ఇప్పుడు మన ఇద్దరికి ఒక పని పడింది, సరే వెళ్దాం రా అని చెప్పి తనైతే ఒక చోటుకి తీసుకొని వెళ్తాడు. అక్కడే మన క్లెన్ ఒక ప్రొఫెసర్ని అయితే కలిసామన్నమాట, తన పేరు మిస్టర్ అజీజ్ అనమాట. సో పూర్తి నేమ్ గురించి అండ్ ఇతని బయో డీటెయిల్స్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. బట్ ప్రెజెంట్ అయితే మన క్లెన్ అయితే యాంటిగ్నస్ ఫ్యామిలీ గురించి అయితే ఇతనితో మాట్లాడితే అతను చెప్తామట, అవును ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో మంచోళ్ళు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఎవర్ గ్రీన్ ఆఫ్ నైట్ అని పిలిచేవారు, బట్ కొన్నాళ్ళ క్రితం వాళ్ళు డార్క్నెస్ లేక్ లోన్ అయ్యారు, సో దానివల్లే అనుకుంటా వాళ్ళు ఇలా ఘోరంగా చనిపోయారు, వాళ్ళకి ఇట్లాంటి చావు వస్తుంది అనుకోలేదు అనడంతో అప్పుడే క్లెయిమ్ చెప్తా ఉంటా, వాళ్ళ గురించి మీకు ఏం తెలిసినా ఇన్ఫాక్ట్ ఆ డార్క్నెస్ గురించి అండ్ ఆ డార్క్ వరల్డ్ గురించి అండ్ సీక్వెన్స్ గురించి ఇట్లాంటి మీకు ఎటువంటి నాలెడ్జ్ తెలిసినా సరే మీరు తప్పకుండా నాతో షేర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అనడంతో దానికి ఆ ప్రొఫెసర్ గారు కూడా మన క్లీన్ వెళ్ళిపోయి నుంచి అవును నేను నీతో చాలా షేర్ చేసుకోవాలి నువ్వేమంటావురా అనడంతో ఒక్క సెకండ్ మనోడు ఈవిల్ ఫేస్ అనేది చూపిస్తారు. లిటరలీ తన షాడో నుంచి ఒక స్కల్ మన గోస్ట్ రైడర్ లాంటి ఒక స్ట్రక్చర్ అయితే వస్తాడు, తన కళ్ళు కూడా ఎంతో ఎర్రగా ఉంటాయి. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నేను ముందు అడిగినట్లే మీరు ఈ వీడియోని లైక్ కామెంట్ చేయకుండా బదులేదు, దయచేసి హైప్ సింబల్ మీద ట్యాప్ చేసి మన వీడియోకి హైప్ పెంచడం మాత్రం మర్చిపోకండి. నేను చేతులారా మిమ్మల్ని చేతులు ముక్కి అడుగుతున్నాను, దయచేసి హైప్ మీద ట్యాప్ చేసి మన వీడియోకి అనేది కొంచెం రీచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 స్టార్ట్ చేయమంటున్నారు, డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాను. ఇంకో 2 days లోపల అయితే ఆ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. ఈ గ్యాప్ లో మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్లు అనేది మీకోసమే అప్లోడ్ చేశాను. సో మీరు ఏదైనా ప్లేలిస్ట్ లో ఉండే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చూడకుంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.